పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మహబూబ్ నగర్ బీజేపీ మైనారిటీ మోర్చా టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాఫర్ తోటి ప్రస్తుతం మనం ఉన్నాము. నమస్తే అండి. మీలాగనే ముస్లిమ్స్ అందరూ బీజేపీ పార్టీని నమ్ముతున్నారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా సార్. మనం చూసుకుంటే ఇంతకు ముందు వరకు ఇప్పుడు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అంటే చాలా హెల్ప్ఫుల్గా అందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఇష్టపడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది ముస్లింలు భయపడుతున్నారు ముందుకు రావడానికి. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రాలేరు, వెనకాల ఉండి వాళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏదైతే ఓడిపోయిందో దాని యొక్క వీక్నెసెస్ ఏమిటి అంటే, ఎందుకోసం ఓడిపోయింది అంటే అక్కడ ఆ ప్రభుత్వం రోడ్లు నిర్మించడంలో కానీ, వీధి దీపాల గురించి కానివ్వండి, ఇతర డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది చేయడంలో సక్సెస్ కాలేదు. దానికి అందువలన అక్కడి ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం ఓడిపోయింది. అంటే అవినీతిలో కూడా కూరుకుపోయింది. ప్రజలు మార్పు చూడాలి అని అనుకుంటున్నారు. మార్పు ఎలా సాధ్యమవుతుంది? మార్పు తీసుకురావాలి. ఈ ప్రభుత్వం మారితేనే మేము వేరే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్స్ పరంగా కానివ్వండి, అలాగే మన ఈ భారతదేశాన్ని అగ్రదేశాలు ఎలాగైతే ఉన్నాయో అమెరికా, యూరోప్ అలాంటి దేశాలకు పోటీగా మన భారతదేశాన్ని తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్లాలంటే ఎవరి పరంగా అవుతుంది, ఎవరు అది సాధించగలరు అంటే కేవలం ఒకే పేరు మన సమాజం తీసుకుంటుంది, ప్రజలందరూ కూడా. అది ఏ పేరు అంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీకి మాత్రమే అది సాధ్యమవుతుంది అని ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. అయితే ప్రజెంట్ మన భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క కర్తవ్యం ఏమిటి అంటే, వారు ప్రజల వైపు ఉండాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజల సమస్యలను తెలుసుకోవాలి, వారికి ఏ ఆటంకాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు చూడడంలో మనము ఎలాంటి కులము మతము చూడకూడదు. ఎందుకంటే మనకు ఓటేసి గెలిపించింది కేవలం ఒక కులం వారు మాత్రమే, ఒక మతం వారు మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనము హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే ఈ వేర్పాటువాదాలు తీసుకురాకుండా అందరినీ ప్రజాస్వామ్యంగా మనము ఈ భారతదేశాన్ని ముందుకు నడిపియాలి. నేను ఆ సర్వ సృష్టికర్త దేవునితో ఒకే ప్రార్థన కోరుకుంటున్నాను. ప్రతిసారి నేను అదే కోరుకుంటాను. ఆ కోరిక ఏమిటి అంటే బీజేపీ గెలవాలి ఎక్కడైనా. బీజేపీ గెలవడమే కాదు, ఆ సర్వ సృష్టికర్తన దేవుడు మన ఈ భారతదేశాన్ని విశ్వగురు స్థానాన్ని ప్రసాదించాలని నేను ప్రతిసారి కూడా కోరుకుంటాను. అంటే నెంబర్ వన్ స్థానంలో మన భారతదేశం ఉండాలి. ఓకే. అంటే మరి ఏంటి కారణాలు ఏంటి? ముస్లిం ఏరియాలో కూడా బీజేపీ పార్టీ గెలుస్తుంది అంటే ఇంతకుముందు అడిగినట్టు మీలాంటి ముస్లిమ్స్ ఎందుకు బీజేపీ పార్టీని నమ్ముతున్నారు? కారణాలు చెప్పండి. కారణాలు ఏమిటి అంటే, ముస్లింలకు బీజేపీ యొక్క ఆలోచన విధానం అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇక ఇతర లోకల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో, ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, ఇతర వేరు పార్టీలు ఉన్నాయి. ఎటు ఉన్నా కానీ అక్కడ లోకల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వారు చేస్తున్న పనితీరు ఎలా ఉంది, బీజేపీ చేస్తున్న పనితీరు ఎలా ఉంది, అలాగే బీజేపీ పట్ల ఎంత ద్వేషాన్ని రగిలిస్తున్నారు వీరు. కేవలం బీజేపీ పేరు వాడుకొని వీరు వారి స్వార్థం కోసము ముస్లింల ఓట్లను వేసుకుంటున్నారు. ముస్లిం సమాజాన్ని కేవలం ఓట్ బ్యాంక్ లా చూసుకుంటున్నారే తప్ప మనుషుల్లా వాళ్ళకు చూడట్లేదు, ప్రవర్తించడం లేదు. అయితే ముస్లింలకు ఈ యొక్క కాన్సెప్ట్ నచ్చింది. ఏ కాన్సెప్ట్ అది అంటే, బీజేపీ యొక్క నినాదం ఉంది, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అందరము ప్రయాసించాలి. దేనికోసం ప్రయాసించాలి అంటే బీజేపీని గెలిపించడానికి. అందరూ విశ్వసించాలి, వారి యొక్క విశ్వాసాన్ని మేము నిలబెడతాము, కాపాడుతాము. సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనే ఈ నినాదంతో బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది. అయితే ఆ యొక్క నినాదాలు అట్రాక్ట్ చేస్తున్నాయి ముస్లిం సమాజాన్ని కూడా. అలాగే యూపీలో చూస్తే మనము ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంది. యూపీలో ఈ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న మంచి కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఒక ముస్లిం లేడీ యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గరికి కలవడానికి వెళ్ళింది. అయితే అక్కడ తనతో పాటు చిన్న పసిపాప కూడా ఉంది. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి అక్కడ ఆఫీస్లో ఉన్నారు, దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరితో కూడా. ఈ ముస్లిం లేడీని చూశారు. ఇతని దగ్గర ఉన్న చిన్న పాప ఏడుస్తుంది. అయితే అప్పుడు యోగి గారు ఏం చేశారు అంటే, ఆ చిన్న పాపను, పసిపాపను ఎత్తుకొని తన చేతుల ద్వారా ఆ మిల్క్ బాటిల్ ఉంటుంది కదా, పాలు తాపించారు. అయితే అతనిలో మానవత్వం ఉంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇతర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇతర పార్టీలు ఏం చేస్తున్నారు అంటే,
యోగిని క్రూరుడిగా చూపిస్తున్నారు. యోగిని ప్రతిపక్షాలు చూపిస్తున్నారు ప్రతిపక్షాలు. అలాగే మోదీ గారు ఎన్నో మదర్సాలను ఆయన విజిట్ చేశారు. అజ్మీర్ దర్గాను కూడా అతను విజిట్ చేశారు. ఎన్నో ఇంకా మంచి మంచి కార్యాలు ఏవైతే ముస్లిం సమాజం చేస్తుందో ఆ కార్యక్రమాలు మోదీ గారు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, హాజరవుతున్నారు, వెళ్తున్నారు. అక్కడ వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, వారు కూడా ఆశీర్వదిస్తున్నారు. అయితే ఆ మదర్సాలో చదివే పిల్లలు కానివ్వండి, అక్కడ ఉండే పండిత వర్గం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా హామీ ఇస్తున్నారు మోదీ గారికి. ఏమని అంటే నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్ ఉన్నా గానీ మేము మీకు 100% గా మీకు సపోర్ట్ గా ఉన్నాము అని వారు వాగ్దానం చేస్తున్నారు. అందుకే ఈ విధంగా గెలుస్తున్నారు. రాబోయే రోజుల్లో నేను అనుకుంటాను ఇంచుమించుగా 2027 లోనే మన ఈ తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగరబోతుంది.